తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కంటే ఎక్కువ బాధ ఎక్కువ ఆందోళన కలిగించింది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయాన్ని సాధించిండు. ఇక ప్రజలంతా రిలాక్స్గా ఉండాల్సిందిగా ఒక మనవి. ఎందుకంటే ఇప్పుడు ఆ షోలో ఆయన గెలవకపోతే చాలామంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితిలో కొన్ని వీడియోలు వైరల్ అయిపోయినాయి. అటు నాగార్జున గారికి ఏం ఇబ్బంది లేదు, పల్లవి ప్రశాంత్ గారికి లేదు, బిగ్ బాస్ నిర్వాహకులకు లేదు, ఎవరికి ఏం ఇబ్బంది లేదు. వచ్చిన ఇబ్బందుల్లో మనకే. మొత్తానికి మనం అనుకున్న మనిషి గెలిచింది కాబట్టి శుభాకాంక్షలు ఆయనకు. ఆర్టీసీ బస్ అద్దాలు కూడా వలిగినాయట రాత్రి. మరి ఆ బిగ్ బాస్ సంగతి ఏందో, ఆ కథ ఏందో. ఈ బిగ్ బాస్లోకి ఈసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. ఈసారి ఎపిసోడ్ మొత్తం వాళ్ళ మీద వేసి బిగ్ బాస్ నిర్వహిస్తారంటే 100 రోజులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి ఆ దరిద్రం ఏదైతే ఉందో 100 రోజులన్నా కంట్రోల్ అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకొని దాదాపు 15 వారాలు కొనసాగుతుందట. ఎవరిని ఫెయిల్ చేయకూరి, ఎవరిని బయటికి పంపకూరి. ఆఖరి రోజు విజేతను ప్రకటిస్తేవా అందరు నన్ననే పెట్టురు. ఈసారి వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళ తన లలిత కళలు చాలు ఉంటాయి. వాళ్ళు నువ్వు కొత్తగా ఆటలు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళ ఆటలు వాళ్ళు ప్యాక్ ఆట పెట్టి మంచిగా ఆడతారు, అబద్ధాలు పెట్టి మంచిగా ఆడతారు, ముగ్గుల పోటీ పెట్టు ఎర్రవల్ తయారు ముగ్గులు వేస్తాడు, ముత్యం అంతా ముగ్గు ఆయన వేస్తాడు, తాటికొండ రాజన్నని పంపు, మళ్ళా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలడ. ఒక్కటి కాకుండా వాళ్ళకు ఏమేమి లలిత కళలు ఉన్నాయో ఆ కళలన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ బిగ్ బాస్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం 100 రోజులు నిమలంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఏమాయ ఇదేమాయ అదేమాయ ఏది కావాలో అది అవుతా ఉంది. వీళ్ళకి ఎందుకు కడుపు నొప్పి అర్థమైతే లేదు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మల్లారెడ్డి మీద భూమి కేసు, తుపాకీ సీను తమ్ముని మీద కేసు, ఇట్లా వీళ్ళ లెక్కలు బయటికి కానీ అక్కడ కుక్కిన పేరు లెక్క ఉన్నారు. ఇప్పుడు మామూలు ఏమైనా అంటాడా ఏంది, ఎందుకు వచ్చిన బాధ, సపరేకుందాం అనే కాడికి వచ్చింది. మీరు సైలెంట్గా ఉన్నా వైలెంట్గా ఉన్నా మీరు చేసిన తప్పులన్నీ ప్రజాక్షేత్రంలో తేలాల్సిందే, కోర్టులో నిలబడాల్సిందే. ఇవి అయితే తప్పు ఎట్లాగో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి.